హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శ్యామల క్రాంతితో, ఏంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు? శాలిని ఈ టాబ్లెట్స్ వాడి అన్నయ్యను కోలుకోకుండా చేసిందా అని అడుగుతుంది. కామాక్షి శ్యామలతో, అదే తెలియదంటున్నాడు కదా శ్యామ, నువ్వు కన్ఫర్మ్ చేసి మాట్లాడకు అంటుంది. జగదీశ్వరి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావడం లేదు అంటుంది. శ్యామల, అవును వదిన, నిజంగా శాలినియే తప్పు చేసి ఉంటే మనం కూడా చంద్రన్ నిందించి చాలా పెద్ద తప్పు చేశాము అంటుంది. విరాట్, అత్త ఆ టాపిక్ వదిలేయండి, ఇప్పటికే తమ్ముడు బాధపడుతున్నాడు అంటాడు. క్రాంతి, అత్త చెప్పింది నిజమే కదా అన్నయ్య, శాలినికి సపోర్ట్ చేసి వదినను ఎంతలా అవమానించానో గుర్తు చేసుకుంటేనే సిగ్గుగా ఉంది అంటాడు. కామాక్షి క్రాంతితో, చంద్ర మీద సింపతి చూపించడం అంత మంచిది కాదు. నన్ను అడిగితే ఆ మాత్రలు చంద్రే శాలిని లాకర్లో పెట్టుండొచ్చు కదా అంటుంది. విరాట్, అత్త ప్లీజ్, దయచేసి ఈ టాపిక్లో ఎవరూ ఇన్వాల్వ్ కావద్దు. క్రాంతి శాలినీలు వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటారు అంటూ క్రాంతితో, నువ్వు ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యావు, వెంటనే శాలిని ఈ విషయం గురించి క్వశ్చన్ చేయకు, కాస్త టైం తీసుకో అంటాడు. అప్పుడే శాలిని ఇంట్లోకి వస్తుంది. ఏమైంది, అందరూ ఎందుకలా డల్గా ఉన్నారు అంటూ క్రాంతి దగ్గరకు వెళ్ళి, క్రాంతి మౌనంగా ఉన్నావేంటి అని అడుగుతుంది. క్రాంతి టీపాయ్ మీద ఉన్న టాబ్లెట్స్ని చూపెడతాడు. శాలిని షాక్ అవుతూ, ఏంటి టాబ్లెట్స్ అని అడుగుతుంది. క్రాంతి, నువ్వే చెప్పాలి శాలిని అంటాడు. విరాట్, వదిలే క్రాంతి అంటూ ఉంటే క్రాంతి, అన్నయ్య ప్లీజ్, ఈరోజు నా కన్ఫ్యూషన్ తీరాలి, లేదంటే తల పగిలి చచ్చేలా ఉన్నాను అంటాడు. జగదీశ్వరి, ఏంట్రా ఆ మాటలు అంటుంది. క్రాంతి, నన్ను మాట్లాడనివ్వమ్మా అంటూ, చెప్పు శాలిని, ఈ టాబ్లెట్స్ మన సీక్రెట్ లాకర్లో ఎందుకున్నాయి అని అడుగుతాడు. రఘురామ్, చంద్రకళ, అర్జున్ కూడా ఇంట్లోకి వస్తారు. శాలిని తడబడుతూ, ఇవి జస్ట్ స్ట్రెస్ రిలీఫ్కి క్రాంతి అంటుంది. క్రాంతి, ఇవి స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్స్ కాదు శాలిని, మనిషిని మతి భ్రమింప చేసే టాబ్లెట్స్, మనిషి మెమరీని పూర్తిగా అరెస్ట్ చేసే టాబ్లెట్స్. నేను నాకు తెలిసిన డాక్టర్స్ని కలిసి మరీ క్లారిటీ తీసుకున్నాను అంటాడు. రఘురామ్, అంత ప్రమాదకరమైన టాబ్లెట్స్ మన ఇంట్లో ఎందుకున్నాయిరా అంటాడు. క్రాంతి, అది తెలుసుకోవడానికి అడుగుతున్నాను నాన్న అంటూ, చెప్పు శాలిని అంటాడు. చంద్రకళ, అక్కడ తప్పించుకున్నావు కానీ ఇక్కడ దొరికిపోయావు శాలిని అనుకుంటుంది. శ్యామల, అడుగుతున్నాడు కదా, చెప్పు శాలిని, ఇవి నిజంగా మా అన్నయ్య మీద ప్రయోగించడానికే తెప్పించావా అని అడుగుతుంది. జగదీశ్వరి, మౌనంగా ఉన్నావేంటి శాలిని, ఇన్ని రోజులు మా అందరినీ మోసం చేస్తూ మాతోనే ఉంటూ మా ఇంటి నాశనాన్ని కోరుకున్నావా అని అడుగుతుంది. రఘురామ్, అసలేం జరుగుతుంది జగదీశ్వరి, నాకేం అర్థం కావడం లేదు అంటాడు. క్రాంతి, నాకు అర్థం కావడం లేదు నాన్న అంటాడు. చంద్రకళ శాలినితో, శాలిని మౌనంగా ఉన్నావెందుకు చెప్పు అంటుంది. విరాట్, చంద్ర నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అంటాడు. క్రాంతి, అర్థమైంది శాలిని, ఇన్ని రోజులు నువ్వు నాతో ప్రేమగా నటించి నన్ను మోసం చేసి నాతో కాపురం చేశావు, కానీ నీకు కావాల్సింది మాత్రం నా వినాశనం, అంతేనా అని అడుగుతాడు. శాలిని షాక్ అవుతూ, లేదు క్రాంతి అంటుంది. క్రాంతి, వినాయక చవితి రోజు మా నాన్న తలపై కొట్టింది నువ్వే అన్నమాట, మా అందరినీ నమ్మించి మంచిదానిలా నటించి నువ్వు చేసినవన్నీ చంద్రవతిని మీద నెట్టేశావు, నన్ను ఒక పావులా వాడుకున్నావు, అంతేనా శాలిని అని అడుగుతాడు. నా మీద నీకు ప్రేమ లేదు, కేవలం మీ అమ్మ కోసము మా ఇంటి మీద పగతో నా లైఫ్లోకి వచ్చావు, నీ కుట్ర తెలియక నేనే నిన్ను నా ఇంట్లోకి తెచ్చిపెట్టాను, నేనే నీకు అవకాశం ఇచ్చాను, నేనే అంటూ తన చెంపలు తనే కొట్టుకుంటూ ఉంటాడు. అందరూ క్రాంతిని ఆపుతూ ఉంటారు. రఘురామ్ క్రాంతి దగ్గరికి వెళ్ళి, రే క్రాంతి వద్దురా, నాకేం కాదు అంటాడు. క్రాంతి, నాన్న నన్ను క్షమించు, మీరు ఇలా అవడానికి కారణం నేనే నాన్న, నన్ను క్షమించు అంటాడు. జగదీశ్వరి, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను శాలిని, తప్పెవరితో తెలిసిన రోజు వాళ్ళు మా ఇంటి గుమ్మానికి వేళ్లాడతారని చెప్పాను కదా, నిజం చెప్పు, ఇన్ని రోజులు మంచితనం ముసుగులో ఉంది నువ్వే కదా అని అడుగుతుంది. శాలిని, మీరేం నమ్ముతున్నారు అత్తయ్య గారు అని అడుగుతుంది. నిజంగా క్రాంతి నేను తప్పు చేశానని నమ్మితే మీరు నన్ను చంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ క్షణమే నేనే చచ్చిపోతాను. ఈ టాబ్లెట్స్ ఎవరి కోసం తెచ్చానో చెప్పాలి, అంతే కదా, చెప్తాను.
అంటూ క్రాంతితో, క్రాంతి నువ్వు ఏ తప్పు చేయలేదు, నా ప్రేమ ఎంత నిజమో నాకు తెలుసు, ఈ టాబ్లెట్స్ వాడింది నేనే అంటుంది. శ్యామల, ఇవి వాడితే మొత్తం మర్చిపోతారంట కదమ్మాయి, నువ్వెందుకు వాడావు అని అడుగుతుంది. శాలిని, మర్చిపోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అందుకే వాడాను అంటుంది. నాకు బిడ్డ పుట్టబోతుందని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ కొందరి స్వార్థానికి బలైనందుకు నాకు బ్రతకాలనిపించలేదు. తినే తిండికి కూడా దిగలేదు, కంటి మీద కునుకులేదు. ఎంతసేపు ఆ బిడ్డ జ్ఞాపకాలే నన్ను దహించాయి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఎక్కడ నేను ఏమైనా చేసుకుంటానేమో అనే కంగారు, క్రాంతి ఏమైపోతాడో అనే భయం, ఇవన్నీ ఆలోచిస్తే బ్రతకాలనిపించింది. కానీ నా జ్ఞాపకాలు పోవడం లేదు. నాకు తెలిసిన డాక్టర్ని కలిశాను. అతను దీనికి టాబ్లెట్స్ లేవన్నారు. ఏం చేయాలో తెలియక అప్పుడు నెట్లో వెతికాను. ఈ కాంబినేషన్ టాబ్లెట్స్ గురించి తెలిసింది. అవి ఏ షాప్లోనూ దొరకలేదు. అప్పుడు అమెరికాలో తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ సాయంతో తెప్పించాను. కొన్ని వాడాను. ముందు బాగానే అనిపించింది, కానీ తర్వాత కొన్ని మర్చిపోవడం చూశాను. ఇలాగే వాడితే అందరినీ మర్చిపోతాననే భయంతో ఆపేశాను. అంతేకాని నా ప్రేమ అబద్ధం కాదు క్రాంతి, మన బిడ్డ జ్ఞాపకాలు ఉండకూడదనే నేను ఇలా అంటూ ఏడుస్తూ ఉంటుంది శాలిని. క్రాంతి, సారీ శాలిని, నిజం తెలుసుకోకుండా నీ మీద నింద వేశాను, ఐఎమ్ రియల్లీ సారీ అంటాడు. విరాట్తో, అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే, శాలిని ఏ తప్పు చేయలేదు, నేను ఎక్కువ ఊహించుకున్నాను అంటాడు. శాలిని, నువ్వు నన్ను అవమానించావు కదా క్రాంతి అంటూ నిష్ఠూరంగా ఏడుస్తూ ఉంటుంది. క్రాంతి శాలినికి సారీ చెప్తూ ఉంటాడు. శ్యామల, ఏంటో ఎప్పుడు ఎవరు ఎలా ఆలోచిస్తారో ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. జగదీశ్వరి క్రాంతితో శాలినిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పడంతో క్రాంతి శాలినిని లోపలికి తీసుకెళ్తాడు. రఘురామ్ నాకు కొంచెం టైర్డ్గా ఉంది అని చెప్పడంతో జగదీశ్వరి రెస్ట్ తీసుకుందరు పదండి అంటూ రఘురామ్తో లోపలికి వెళ్తుంది. చంద్రకళ, విరాట్ కూడా వెళ్ళిపోతారు. శ్యామల అర్జున్తో, ప్రకాష్ గారు మీరు అడిగిన బీరకాయ పప్పు రెడీగా ఉంది, మీకోసమే స్పెషల్గా చేశాను అంటుంది. కామాక్షి ఇదొకటి చంపేస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చంద్రకళ విరాట్తో, అసలేమైంది బావా, గెస్ట్ హౌస్కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. విరాట్ ఆలోచిస్తూ ఉంటాడు. అర్జున్, విరాట్ గారు మౌనంగా ఉన్నారేంటి అంటాడు. విరాట్ జరిగిన విషయం చెప్తాడు. చంద్రకళతో, వాడు శాలిని గురించి తెలిస్తే చచ్చిపోతాడు చంద్ర, వాడిని వాడే నిందించుకుంటున్నాడు. శాలిని చేసిన నేరాలకు వాడే కారణమని ఫీల్ అవుతున్నాడు. ఆ కొద్దిసేపట్లోనే వాడు ఎంత నరకం చూశాడో నేను కళ్ళారా చూశాను. అందుకే ఆ టాబ్లెట్స్ విషయం కూడా అడుగుద్దని చెప్పాను. కానీ వాడు క్లారిటీ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు అంటాడు. అర్జున్, ఇలా అయితే ఎలా అండి, శాలిని గురించి తెలిసి కూడా మనమేం చేయలేం కదా అంటాడు. విరాట్, అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో క్రాంతి రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే నిజం చెప్పలేము అర్జున్ గారు అంటాడు. చంద్రకళ, చెప్పడం కరెక్ట్ కాదు బావా అంటుంది. ముందు మనం క్రాంతిని ప్రిపేర్ చేసి అతను కారణం కాదని ఫీల్ అయ్యేలా చేయాలి. క్రాంతి మనసులో శాలిని మీదున్న ప్రేమ అలా ఫీల్ అయ్యేలా చేస్తుంది. క్రాంతిని మెల్లమెల్లగా మార్చాలి. ఒకేసారి నిజం తెలిసిన ప్రమాదమే. క్రాంతి చాలా సెన్సిటివ్ కాబట్టి తట్టుకోలేడు అంటుంది. అర్జున్, అయితే మన ప్లాన్ ఫెయిల్ అవ్వడమే మంచిదైంది అంటాడు. విరాట్ అర్జున్తో, మీరు మా కోసం ఈ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దీని అవసరం లేదు. మీరు ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోవడం మంచిది అంటాడు. చంద్రకళ, అవును అర్జున్ గారు, మీరిప్పుడు వెళ్ళకపోతే శాలిని మళ్ళీ మీతో ఏదైనా ప్లాన్ చేయించడానికి ట్రై చేస్తుంది. మీరు ఇబ్బంది పడతారు అంటుంది. అర్జున్, శాలిని రఘురామ్ గారిని హర్ట్ చేయడానికి నన్ను వాడుకోవాలని చూస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదు అంటాడు. విరాట్, ఏ కారణం చెప్తారు అని అడుగుతాడు. చంద్రకళ, అమెరికా నుండి ఫోన్ వచ్చింది, అర్జెంట్ సర్జరీ అని చెప్పండి అంటుంది. అర్జున్, అవును అలాగే చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. విరాట్, ఐఎమ్ సారీ చంద్ర అంటాడు. చంద్రకళ, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా, మన టైం బాలేదు అంతే. కాకపోతే శాలిని ఆ టాబ్లెట్స్ విషయంలో ఆడిన డ్రామాకి క్రాంతి నా మీద ద్వేషం పెంచుకున్నాడు. లేని గర్భం పోయిందని దానికి నన్ను కారణం చేసి శాలిని ఇంకోసారి గెలిచింది బావా అంటుంది. విరాట్, ఎన్నో తట్టుకున్నావు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, త్వరలోనే క్రాంతి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అంటాడు. చంద్రకళ, నువ్వు నా వైపు ఉన్నంతకాలం నేను ఎన్నైనా తట్టుకుంటాను, నా బలం బలహీనత రెండూ నువ్వే బావా అంటూ
విరాట్ని హక్ చేసుకుంటుంది చంద్రకళ. విరాట్, ఇంత ఓపిక నీకు ఎలా వచ్చింది చంద్ర అంటూ యు ఆర్ మై స్వీట్ హార్ట్ అంటాడు. చంద్రకళ థ్యాంక్ యూ బావా అంటుంది. ఇక సరోజ చలికి వణుకుతూ జల్రాజ్తో, రే నీకు దండం పెడతాను, ఆ తాళం పగలగొట్టరా, చలికి చచ్చిపోయేలా ఉన్నాను అంటుంది. జల్రాజ్ పగలగొట్టి లోపలికి వెళ్తే రేపు ఆ తల్లి కూతుళ్ళు తాళం పగలగొట్టి మరీ లోపల ఉన్న వాళ్ళ నగల్ని కాజేశామని కేసు పెడతారు అంటాడు. సరోజ ఇది మన ఇల్లురా అంటుంది. జల్రాజ్ కావచ్చు, కానీ రాజ్యం వాళ్ళదైపోయింది అంటాడు. సరోజ ఇదంతా నీ వల్లేరా, తలతిక్క వెదవా, తిమ్మింగలాన్ని పట్టరా అంటే తింగరదాన్ని పట్టి నా తుప్పు తింపుతున్నావు, పెనం మీద నుంచి ప్లేట్లో పడిపోరా అంటే తీసుకొచ్చి పొయ్యిలో పడేశావు, తింగరి సన్నాసి అంటుంది. జల్రాజ్ నాకేం తెలుసు, బంగారు పంజరంలోని చిలక అనుకున్నాను, ఈ పిచ్చుక మొహంది నాకే టోకరా వేస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు అంటాడు. సరోజ నువ్వు జలరాశివి, వలేస్తే పంట పండాలి కానీ నువ్వేం చేశావు, వల తాని చేతికిచ్చి నువ్వే అందులో చిక్కుకున్నావు అంటూ రే దోమలు కుడుతున్నాయిరా అంటుంది. జల్రాజ్ ఆ రోజు మా అత్తతో ఏం చెప్పావో, దోమలు మా చుట్టాలు అని చెప్పావు, ఆ రోజు నుండి అవి మన ఇంట్లో పడి కుమ్మేస్తున్నాయి అంటూ దోమలు కొట్టుకుంటూ అవి ఫిక్స్ అయిపోయాయి అంటాడు. సరోజ ఇంకొకసారి నీ భార్యకు ఫోన్ చేయిరా అంటుంది. జల్రాజ్ శృతికి ఫోన్ చేయబోతూ ఉంటే శృతి ట్యాక్సీలోంచి దిగి డ్రైవర్కి టిప్ ఇచ్చి పండగ చేసుకో అంటుంది. జల్రాజ్ శృతిని ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. శృతి జల్రాజ్తో తన చేతిలో ఉన్న బ్యాగ్స్ పట్టుకోమని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఇంటి కీస్ తీస్తూ ఉంటుంది. సరోజ తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళావు, చల్లో చస్తున్నాను తెలుసా అంటుంది. శృతి చచ్చిపో నాకేంటి అంటుంది. జల్రాజ్ శృతి అంటూ పెద్దగా అరుస్తాడు. శృతి ఏంటి కోపం వస్తుందా, కొడతావా, కొట్టు కొట్టు అంటూ ఎక్కడికి వెళ్ళానని అడిగావు కదా, ఫుల్గా తిని తర్వాత పార్లర్కి వెళ్ళాను, మసాజ్, హెయిర్ స్పా, కలర్, మానిక్యూర్ అంటూ సారీ అవేంటో కూడా మీకు తెలియదు కదా, అవన్నీ చేయించాను అంటుంది. తర్వాత ఓ మంచి ఇంగ్లీష్ ఫిలిం చూశాను, ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేశాను, నేనే బిల్ కట్టాను తెలుసా అంటుంది. సరోజ జల్రాజ్ షాక్ అవుతారు. శృతి ఇంకా ఇదిగో ఈ షాపింగ్ చేశాను అని చెప్పి మీ వారం రోజుల కలెక్షన్లో ఇందాక డ్రైవర్కి 100 టిప్ ఇచ్చాను, దాంతో మొత్తం ఫినిష్ అయిపోయింది అంటుంది. ఇక శాలిని చంద్రకళతో నేను మామయ్య గారికి ఇచ్చిన టాబ్లెట్స్ క్రాంతికి దొరికి నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుపడినా ఎలా మేనేజ్ చేసి తప్పించుకున్నానో చూసావా అని అడుగుతుంది. చంద్రకళ క్రాంతికి నీ మీద అనుమానం రానంత వరకే ఉంటుంది, ఒకసారి అది మొదలైన తర్వాత నీ పతనం మొదలవుతుంది శాలిని అంటుంది. చంద్రకళ విరాట్తో ఇంత జరిగినా శాలిని నాతో ఛాలెంజ్ చేస్తుంది అంటుంది. క్రాంతి నీలా కాస్త రఫ్ అయి ఉంటే శాలిని సంగతి చెప్పేదాన్ని, కానీ సెన్సిటివ్ అయిపోయాడు అంటుంది. విరాట్ వాళ్ళలో మనం తగ్గించాల్సింది ఆ సెన్సిటివ్నెస్సే చంద్ర అంటాడు. కాసేపు టాపిక్ చేంజ్ చేద్దాము, రొమాంటిక్ మూడ్లోకి వచ్చేద్దాము అంటూ విరాట్ చంద్రకళని హక్ చేసుకుని రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.